మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. కిడ్నీ పాడయ్యే దశలు ఎన్ని ఉంటాయి, ఏ దశలో ఎలాంటి చికిత్స అందిస్తారు, మనం ఈ డయాలసిస్ దాకా వెళ్లకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శాస్త్రీయంగా కిడ్నీ జబ్బు చాలా సంవత్సరాలుగా ఉంటుంది. అంటే కిడ్నీ జబ్బు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా జబ్బు పోతుంటుంది. కాబట్టి దాన్ని ఒక కంపార్ట్మెంటలైజేషన్ చేసినట్టుగా దాన్ని కొంచెం విడిగా చేసి కొన్ని దశలుగా వర్ణించుకోవడం అన్నది శాస్త్రీయంగా జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితమే జరిగింది అది దాదాపుగా. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీకి వెనక్కి వెళ్ళిపోయి తీరిగా పూర్తిగా బాగా అవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి కోసం చాలా ఏళ్ళుగా ఉంటుంది ఆ జబ్బు. కాబట్టి దాన్ని 5 దశలుగా వర్ణించుకున్నారు. 1, 2, 3, 4, 5 క్రానిక్ కిడ్నీ డిసీజ్. మొదటి 4 దశలు దాదాపుగా కిడ్నీ ఒక 15% అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న కాలం, తగ్గుతూ వస్తున్న కాలం అన్నట్టు అదంతా. ఎప్పుడైతే 15% కంటే పైగా తగ్గిపోతుందో దాన్ని ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్, ఇంకా కిడ్నీ చివరి దశకు వచ్చేసింది లేదా 5వ దశలో ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని ఏళ్ళు అనుకుంటాం. అంటే మీరు ఒక ఉదాహరణకి మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీరు 4వ దశలో ఉన్నారు అనుకోండి, మీరు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. మీరు 4వ దశలో మీరు 10 ఏళ్ళు కూడా ఉండవచ్చు. లేదా 5వ దశలోకి వచ్చారనుకోండి, బాబాయ్ 1, 2, 3, 4, 5 అయితే ఈ 5వ దశ అంటే ఇదే చివరి దశ, ఈ చిట్ట దశలో ఉన్నానా అని అనుకోండి, అక్కడ భయపడకండి. అక్కడ కూడా మీరు బోల్డెన్ సంవత్సరాలు ఉండవచ్చు కాక. అక్కడ తర్వాత డయాలసిస్ అనేది CKD 5D అంటుంటాం. అంటే 5వ దశలో చివరి దశలో డయాబెటిస్ స్టార్ట్ చేస్తాము. డయాలసిస్ ఒక నెంబర్ ఆధారంగా ఏమి స్టార్ట్ చేయము. యాక్చువల్గా డయాలసిస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాకు అనేక అంశాలు పరిగణలో తీసుకుంటాం. మీరు ఒక నెంబర్ ఆధారంగా అనుకుంటూ ఉంటారు, కానీ డాక్టర్ మనసులో ఉన్నవని మీకు చెప్పడు కాబట్టి మీరు మాత్రం ఆ నెంబరే చూస్తూ ఉంటారు. కాబట్టి క్రియాటిన్ ఉంటుంది కాబట్టి నాకు డాక్టర్లు డయాలసిస్ చేస్తారా చేయబోతారేమో భయానికి డాక్టర్లను సంప్రదించిన వాళ్ళు కూడా ఉంటారు. అలా వద్దు. మీరు ఎప్పుడైనా డాక్టర్ సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మీ వ్యాధి లక్షణాలు మీకు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో డాక్టర్కి కూలంకషంగా చెప్పండి. అప్పుడు మీరు ఒక డాక్టర్కి మీకు మధ్య ఒక రకమైనటువంటి ఒక సున్నితమైనటువంటి బంధం ఏర్పడుతుంది. కాబట్టి వాటి ఆధారంగా మీ ఎమోషన్స్ గుర్తించైనా డాక్టర్ మీకు ఎప్పుడు నిజాయితీగా డయాలసిస్ స్టార్ట్ చేయాలో చెప్తారు. మీరు దాని మాట వినండి. సో CKD 5వ దశలో చివరి దశలో మేము డయాలసిస్ స్టార్ట్ చేస్తాము. అప్పుడు దాదాపుగా మీ అందరికీ కూడా కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో ఆకలి మందగించడము, ఆయాసంలా అనిపించడము, నీరసంగా ఉండడము, నిస్సత్తుగా ఉండడము, నిద్ర సరిగా లేకపోవడము, అలాగే వాంతి అవుతున్నట్టుగా అనిపించడము, ఆయాసంగా అనిపించడము, కష్టంగా ఉండడము, శరీరం అంతా ఏదో పుండులా అనిపించడము, శరీరంలోంచి శారీరకంగా మన చెమట మనకు కొంచెం చెడుగా అనిపించడము. అంటే రక్తం అంతా కూడా ఈ విష పదార్థాలతో చేరి ఒక మూత్రంలో తయారవుతుంది. అంటే మూత్రంలో పోసిన పదార్థాలని మూత్రంలో పోకుండా కేవలం నీళ్లు మాత్రమే పోతుంటాయి. ఆ విష పదార్థాలని రక్తంలో పేరుకుపోతాయి. అంటే మూత్రం నిజం చెప్పాలంటే మూత్రంలో కాకుండా రక్తంలో పేరుకుపోవడం, అంటే రక్తం అంతా కూడా మూత్రమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఆ శరీరంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు వచ్చేసి ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇటువంటివన్నీ చాలా చివరి దశల్లో జరుగుతూ ఉంటాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. చాలామంది చెడు చూస్తేనే నమ్ముతామని అనుకుంటూ ఉంటారు. చెడును చూడాల్సిన అవసరం లేదు. చెడును గుర్తించాలి, చెడును భావించాలి, చెడును కూడా గౌరవించాలి. అంటే వస్తుందని అనుకోండి, నేను పాము ఉందంటే పాము బుసగొట్టినా నువ్వు భయపడాలి. అంతే పాము కనపడితేనే అంటే కుదరలేదు, అది తప్పైపోతుంది. ఇప్పుడు చిరుతను పెడతారంటారు. ఆ దృశ్యం చిరుతని కనిపించాల్సిన అవసరం లేదు. చిరుత కాలి అచ్చులు చూసి కూడా మనం చిరుతుందని పట్టుకుంటాం కదా, అలాంటిదే జబ్బులు కూడా. సో ఇక్కడ కూడా మీరు చాలా చెడు అవుతేనే నేను నమ్ముతాను ఈ జబ్బుని అనడానికి లేదు. చెడు జరిగిన క్షణంలో నమ్మడానికి మీరు కూడా బాగుండాలి కదా అప్పుడు ఆ క్షణంలో. కాబట్టి మీరు అలా చేయవద్దు. ఈ చివరి దశలో ఎప్పుడైతే వస్తారో ముందే మీరు డయాలసిస్ అన్నదానికి ప్రిపేర్ అవ్వండి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగ పరంగా కూడా మీరు రెడీగా ఉండండి. ఎప్పుడైతే డాక్టర్ మీకు డయాలసిస్ చెప్తాడో మొట్టమొదటిసారిగా మీ జీవితంలో డయాలసిస్ పదం విన్నట్టుగా వెంటనే మ్రాన్పడిపోయి కూలబడిపోకండి. ఎందుకంటే అలా చేయాల్సినంత అవసరం లేదు. ప్రతి జబ్బుకి ఒక అద్భుతమైన చికిత్స అనేక సందర్భాల్లో ఉంటుంది, అనేక అంశాల్లో ఉంటుంది. ప్రతి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు నిలదొక్కుని మీరు అర్థం చేసుకునే స్థితిలో మీరుంటే మీరు అన్ని బాగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 5వ దశ అనగానే వెంటనే ఇక చివరి దశ ఇదే కదా అనే భావజాలం మాత్రం మీరు తెచ్చుకోకండి.